హలో అండి, వెల్కమ్ టు నివిస్ కిచెన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం సేమియాతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా మనం ఉల్లిపాయలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పొడవుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పిల్లలు టమాటా ఇష్టపడరు కదండి ఎక్కువ, అందుకోసమని చిన్నగా కట్ చేసుకోమని చెప్తున్నాను. అందులోకి ఉడికిపోయి కనిపించవు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. అందులోకి నేను నెయ్యి వేస్తున్నాను. ముందు సేమియా వేయించాలండి. సేమియా వేయించడానికి నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యిలో వేయించితేనే సేమియాకి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. ఒకసారి మీరు ఆయిల్లో కాకుండా ఇలా నెయ్యిలో వేయించి చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. నెయ్యిలో వేయించాం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుందండి. మళ్ళీ అదే కడాయిలోకి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెమే పడుతుందండి. ఆల్రెడీ మనం నెయ్యిలో వేయించాం కాబట్టి ఆయిల్ తక్కువే పడుతుంది. దాంట్లోకి పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత అందులోకి జీడిపప్పు యాడ్ చేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్ అండి, ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే పర్లేదు, స్కిప్ చేసేయండి. కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేయండి. ఉల్లిపాయలు బాగా ఉడకాలండి, ఉడకకపోతే బాగుండదు మధ్య మధ్యలో తినేటప్పుడు. నేను పల్లీలు ముందే వేయించి ఉంచుకున్నాను కాబట్టి ఈ టైంలో వేస్తున్నాను. మీరైతే ముందే ఆయిల్లో వేసుకోండి. గ్రీన్ పీస్ వేసానండి, బఠానీ. అవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోండి. ఈవెన్గా కలుపుకుంటూ ఉడికించండి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం సాల్ట్ వేయండి. పసుపు ఒక 1 పించ్ సరిపోతుందండి, అవసరం లేదు, కాకపోతే కలర్ కోసం వేస్తున్నాను నేను. ఇప్పుడు అందులోకి వాటర్ యాడ్ చేసుకుందాము. 1 కప్ సేమియాకి 1.5 కప్ వాటర్ తీసుకోండి. రవ్వతో చేసే ఉప్మాకైతే 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్ పడతాయి కదండి. దీనికేమో 1 కప్ సేమియాకి 1.5 కప్ వాటర్ మాత్రమే పోయాలి. అలా వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గించడం వల్ల సేమియా పొడి పొడిగా బాగా వస్తుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, బాగా మరిగాయండి వాటరు. మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేయాలండి, తర్వాత వేయలేము. వేయించి పక్కకు పెట్టుకున్న సేమియాని అందులోకి వేసి బాగా కలుపుకోండి. రవ్వతో చేసే ఉప్మా ఎప్పుడైనా తింటాం కదండి, అది కామన్. ఇలా సేమియాతో వెరైటీగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వాటర్ పోసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికించాలండి. మధ్యలో ఒక 5 మినిట్స్కి ఒకసారి తీసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. 10 మినిట్స్లో ఇలా బాగా ఉడికిపోయిందండి మన సేమియా. మనం వాటర్ క్వాంటిటీ ముందే తగ్గించాం కాబట్టి అలా పొడి పొడిగా వచ్చిందండి, లేదంటే మెత్తగా వస్తుంది మన రవ్వ ఉప్మా లాగా. నేను చేసే రెసిపీస్ అన్నీ మీరు మీ ఇంట్లో ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ సేమియా ఉప్మాను కూడా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీ ప్రాసెసే కాబట్టి తొందరగా అయిపోతుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.